గత కొద్దిగా శకున శాస్త్ర విహితలు, శకున శాస్త్ర రీత్యా మనకున్నటువంటి నమ్మకాలు, అపోహలు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే శాస్త్రం చెప్పింది ఒకటైతే నేడు మిడిమిడి జ్ఞానంతోటి మనందరం కూడా ఆ శాస్త్రాన్ని చాలా వరకు కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తామని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు ఇటు వెళ్ళడం మంచిది అని మన శాస్త్రం చెప్పిందనుకోండి, ఇటు వెళితే మంచిది కాబట్టి అటు వెళితే చెడ్డదని మనకు మనంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పవచ్చు. అంటే పెద్దలు చెప్పిన మాట ఒకటైతే మనం దాన్ని ఆచరించే విధానం, దాన్ని మనం చెప్పే విధానం మరొకటిగా ఉందని చెప్పవచ్చు. ఇలా చేస్తే మంచిది అని పెద్దలు చెప్తే మనం ఏం చేస్తామంటే ఇలా చేస్తే మంచిది కాబట్టి అలా చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నాం. ఈ విధంగా శాస్త్ర పరిజ్ఞానం పూర్తిగా లేకుండానే మనకు నమ్మినటువంటివి, తెలిసినటువంటి వాటిని ఎక్కువగా ఆచరించడం, 10 మందితో దాని గురించి డిస్కషన్స్ చేయడం, ఇవల్ల చేయడం వల్ల కూడా అంత మంచిది కాదు. కానీ మనము ఇక్కడ ప్రధానంగా శకున శాస్త్ర విషయత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి చాలామంది మనం శకున శాస్త్రాన్ని నమ్మేవారు ఉంటే, కొంతమంది శకున శాస్త్రాన్ని నమ్మని వారు ఉన్నారు. కొంతమంది మంచి శకునాలను మాత్రం నమ్ముతారు, చెడు శకునాలను మాత్రం నమ్మరని చెప్పొచ్చు. అదేంటంటే ఉదాహరణకు చెప్పంటే ఒక వ్యక్తి శకున శాస్త్రాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటాడు. ఆ శకునాలు ఉన్నాయంటే అవి ఏం చేస్తే నా మీద ఏం పని చేస్తాయని చెప్పి అంటాడు. కానీ అతను ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకుని వాళ్ళ భార్యనో తల్లినో ఎదురమ్మని చెప్తుంటారు. అది కూడా శకునమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇతనికి ఇది నచ్చింది కాబట్టి ఆ పని చేస్తాడు. నచ్చని దాని గురించి విమర్శలు ఎక్కువగా కొంతమంది చేస్తుంటారు. మరికొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే వారు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా కష్టపడి పనిచేస్తుంటారు. భగవంతుని మీద కేవలం నమ్మకం ఉంచుతారు. ఇటువంటి శకున శాస్త్రాలు వీటిని ఎక్కువగా పట్టించుకోరు. మరికొంతమంది చూస్తే రెండూ కూడా అతిగా చేస్తుంటారు. అంటే శకున శాస్త్రం నమ్మినా, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినా, ఏ శాస్త్రాన్ని నమ్మినా అతిగా విశ్వసిస్తుంటారని చెప్పవచ్చు. కూర్చోవాలన్నా లేవాలన్నా కూడా పంచాంగాన్ని చూసుకునే వాళ్ళు నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అంటే ప్రతిరోజు కూడా ప్రతి నిమిషానికి, ప్రతి విషయానికి కూడా పంచాంగాన్ని చూసి ఈ పని చేయాలా, ఆ పని చేయకూడదా అని చెప్పేసి ఎక్కువ కూడా కొంతమంది మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పంచాంగం చూడాలా వద్దా, గమనించాలా వద్దా అంటే ప్రతి నిత్యం ఉదయం లేవగానే మనం సంకల్పంలో అయితే పంచాంగ శ్రవణం చేసుకుంటాము, అంటే సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఆల్మోస్ట్ ఆల్ పంచాంగ శ్రవణాన్ని చేస్తామని చెప్పవచ్చు. ఆ రోజు ఉన్న తిథి, వారం, నక్షత్రం అని చెప్తుంటాం కదా. ఈ విధంగా చెబితే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు అది మంచి రోజా కాదా, లేదా అదేవిధంగా శకున శాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయడం కొంతవరకు కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి నిత్యం కూడా ప్రతి పనికి కూడా ఈ విధంగా ఈ మూఢనమ్మకాల వైపు ఎక్కువగా వెళ్ళిపోతున్నాం అని చెప్పవచ్చు. అంటే నమ్మకం వేరు, ఇక్కడ మూఢనమ్మకం వేరే కూడా చెప్పవచ్చు. ఇక శకున శాస్త్రం గురించి మనం ఈరోజు ఆ రోజు కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు ఎక్కువ కూడా ఈ శాస్త్రాన్ని విశ్వసిస్తున్నారు. ఎందుకు విశ్వసిస్తున్నారు అంటే వారికి కలిగిన అనుభవాలని చెప్పవచ్చు. అంటే ఒకసారి ఉదాహరణకు వారు బయలుదేరి వెళ్తున్నారు, వారికి ఏదైనా తుమ్ము శకునం వినిపించింది, ఆ రోజు పని జరగలేదు, ఆ సరిలో ఏదో జరిగింది అనుకుంటారు. మరొకసారి అలాగే జరిగింది, మరొకసారి అలా జరిగింది అనుకోండి. అప్పుడేమైపోతుందంటే ఈ నమ్మకం ఏదైతే ఉందో అది బలపడిపోతుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ శాస్త్రరీత్యా మన మహర్షులు, పెద్దలు చెప్పింది ఒకటైతే మనం పాటిస్తున్నది చాలా వరకు కూడా వేరుగా ఉందని చెప్పొచ్చు. అటువంటి వారి గురించి నేను ప్రతిరోజు కూడా శకున శాస్త్రం ఏమని చెప్పింది అన్న విషయాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక అందులో ప్రధానంగా కర్కాటక రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి ఎంతటి బాధ్యతలైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. మనసులో ఏవైతే ఆలోచనలు ఏర్పడతాయో వాటిని అమలు చేసే పనిలో ఈ వారం వీరు నిమగ్నమవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి మరింతగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. సమస్యల పరిష్కారంలో ప్రధానంగా ఈ వారం కర్కాటక రాశి వారు చొరవ చూపుతారు, వాటిని పరిష్కరించుకుంటారు. భూ సంబంధిత విషయాల్లో ఎవరైతే లావాదేవీలు జరపాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఎంతో కాలంగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే చేతికి అందకుండా ఇబ్బంది పెడుతుందో ఈ వారం ఆ డబ్బు చేతికి అందే అవకాశం కర్కాటక రాశి వారికి అధికంగా ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతుంది. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా కొంత అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా వెంటనే ఉపశమనాన్ని పొందుతారు. పెద్దగా ఆరోగ్యం గురించి ఈ వారం వీరు భయపడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా ప్రధానంగా ఈ వారం ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. ఇక వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. పెట్టుబడులకు ఎటువంటి ఢోకా కూడా ఉండదని చెప్పొచ్చు. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్నటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే కర్కాటక రాశి ఉద్యోగ వర్గాల వారు ఎదురు చూస్తున్నారో వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా ప్రధానంగా ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే సూర్య భగవాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారు ఏవైతే కార్యక్రమాలు తలపెడతారో అవి ముందుకు సాగవు, అడుగు అడుగునా కూడా వీరికి ఆటంకాలు ఎదురవుతాయి, ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు, ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు, ఆస్తి వ్యవహారాల్లో కూడా చిక్కులు సమస్యలు ఈ రాశి వారికి అధికంగా ఎదురవుతాయి, ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు, రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఆర్థికపరమైన ఇక్కట్లు ఈ వారం సింహరాశి వారికి తప్పకపోవచ్చు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి సింహరాశి వారికి రుణదాతలు రుణాలు తీర్చమని చెప్పి కొంతవరకు ఒత్తిడి కూడా ఈ వారం అధికంగా తీర్చుకొని వస్తారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ పరంగా కొన్ని కుటుంబ సమస్యలు ఈ వారం వీరిని బాగా వేధిస్తాయి, మనస్తాపం కూడా చెందుతారు. వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆ మూత్రపిండ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి. నేత్ర సంబంధిత రుగ్మతలు కూడా ఈ వారం వీరిని కొంతవరకు బాధించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి ఈ వారం జరిగే వ్యాపారాలు కానీ అందులో వచ్చే లాభాలు కానీ ఏమాత్రం కూడా వారికి సంతృప్తిని కలిగించవు. పెట్టుబడులు ఏవైతే ఈ వారం నూతనంగా నిర్ణయాలు తీసుకుని నూతన పెట్టుబడులు పెడతారో అవి కూడా కొంతవరకు వీరికి నిరాశ కలిగిస్తాయి. కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ కళారంగాల వారికి కూడా ఒత్తిళ్లు ఈ వారం కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో అవి చక్కగా అనుకూలిస్తాయి. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని యథాశక్తిగా పూజించడం, గణేశాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ప్రధానంగా కన్యారాశి వారు ఈ వారం ఇతరుల మెప్పు సంపాదించడం కోసం తాపత్రయపడతారని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు అవరోధాలు కూడా అధికంగా ఎదురవుతాయి. శ్రమ వీరిదైతే ఫలితం మాత్రం వేరొకరిదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. కొంతవరకు రుణాలు కూడా ఈ వారం వీరు చేయాల్సి వస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి, సమస్యలు కూడా మరింతగా ఎదురవుతాయి, వీరిపై విమర్శలు కూడా అధికమవుతాయని చెప్పవచ్చు. ఈ వారం కన్యారాశి వారిని ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం అధికంగా ఉంది. ఔషధ సేవనం, వైద్యుల సలహాలు, సూచనలు ఈ వారం వీరికి తప్పకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో అనుకున్నంతగా లాభాలు చేతికి అందకపోవడం వల్ల కొంతవరకు నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు అనూహ్యంగా కొన్ని మార్పులు జరగడం వల్ల ఆశ్చర్యానికి లోనవుతారు. పారిశ్రామిక కళారంగాల వారు కొంత ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఇక కన్యారాశి వారు దక్షిణ దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రధానంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం గత కొంతకాలంగా ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టమంతా కూడా వృధా అవుతుంది. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా తులారాశి వారికి స్థిరంగా ఉండవు. బాధ్యతలను మీద వేసుకొని ఆ బాధ్యతలతోటి సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం తులారాశి వారు కొంతవరకు పాల్గొంటారు. శత్రువుల సంఖ్య కూడా వీరికి అధికమవుతుంది. నిరుద్యోగులకు కూడా ఈ వారం పరీక్షా కాలంగా చెప్పవచ్చు. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండడం తులారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు కాస్త అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఆర్థికపరమైన విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి హామీ ఇచ్చే విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు కూడా వీరిని బాగా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కొంత సంయమనం పాటించడం, నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని అనారోగ్య సమస్యలు బాగా బాధిస్తాయి. ముఖ్యంగా నేత్ర చర్మ సంబంధిత వ్యాధుల వల్ల కొంతవరకు తులారాశి వారికి ఈ వారం ఇబ్బందికరంగానే గడుస్తుందని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు అతి కష్టంపై దగ్గుతాయి. పెట్టుబడులు మరింతగా ఆలస్యమవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తే అవకాశం అధికంగా ఉంది. ఇక ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు, పై స్థాయి అధికారులతోటి మాట పట్టింపులు, మనస్పర్ధలు లాంటివి ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఉత్తర దిశ వైపు ఎవరైతే తులారాశి వారు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది.